అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఏదైతే మన పిఎస్సి ఎగ్జామ్కు ఇంపార్టెంట్ అని అనుకున్నాము, ఫర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్ ఉన్నదండి. ఏదైతే మనకు వాల్యూమ్ 6 పార్ట్ 1, వాల్యూమ్ 6 పార్ట్ 3, వాల్యూమ్ 7, అలాగే మనకు వచ్చేటటువంటి ఎస్బీ ఆర్డర్స్, ఫారిన్ మెయిల్స్, వీటన్నిటినీ కలిపి మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయండి. దాంట్లో మనకు 1, 2 అలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. మనం ఏదైతే 2019 నుంచి ఈ ప్యాటర్న్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనం అన్ని క్వశ్చన్ పేపర్స్ ఒక్కసారి కన్నా వెరిఫై చేసుకుంటే ఎక్కువగా నామినల్ రోల్ గురించి చాలాసార్లు అడిగారండి. నామినల్ రోల్ ఈజ్ ఎ పర్మనెంట్ రికార్డ్ అండ్ నామినల్ రోల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెటల్ టోకెన్స్ విల్ బి మెయింటైన్ బై రికార్డ్ ఆఫీస్. ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. దెన్ మెటల్ టోకెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మెటల్ టోకెన్స్ గురించి ఏదైతే మెటల్ టోకెన్స్ అనేటటువంటివి ఆర్ఎంఎస్లో వాళ్ళకే ఇస్తారు. అయితే ఎవరికి ఇస్తారు? ఎక్సెప్ట్ సూపర్వైజరీ స్టాఫ్. మెటల్ టోకెన్ పోగొట్టుకుంటే ఎలా, మెటల్ టోకెన్ సంబంధించి నామినల్ రోల్ ఏ ఆఫీస్లో మెయింటైన్ చేస్తారు, ఇలాంటి సమాచారం కూడా ఇంపార్టెంట్ అండి మెటల్ టోకెన్స్ టాపిక్. అలాగే మనకు వాల్యూమ్ 7లో వచ్చేటటువంటి లైవ్ మెయిల్ సర్వే, మెట్రో మెయిల్ సర్వే, ఆల్ ఇండియా మెయిల్ సర్వే, ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. అంటే పదే మనకు అడుగుతున్నటువంటి రిపీటెడ్ క్వశ్చన్స్ వీటి నుంచే మనకు చాలా వస్తున్నాయండి. ఇంకొకటి రిజిస్టర్ అబ్స్ట్రాక్ట్, తర్వాత మెయిల్ అబ్స్ట్రాక్ట్, అలాగే ఎస్పీఎం మంత్లీ రిపోర్ట్స్, ఎస్ఎంఆర్ అంటాం, అది ఒకటి. తర్వాత ఈసీబీ మెమో, ఎక్సెస్ క్యాష్ బ్యాలెన్స్ మెమో ఒకటి. తర్వాత మనకి ఏదైతే ఇంకా దీంట్లో ఉన్నటువంటివి ఎన్హెచ్బి కానీ, ఎండిడబ్ల్యూ కానీ, బీట్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ కానీ, ఇవన్నీ కూడా మనకు అదే దీంట్లోకి వస్తాయండి. ఒక ప్యాటర్న్లో ఉండి అన్నిటికీ కలిపి ఫారిన్ మెయిల్ అంటే ఇక మీకు తెలిసినట్టు ఉండే ఫారిన్ మెయిల్ మనం పంపించేటటువంటి ఇంటర్నేషనల్ పార్సల్స్ కానీ, ఇంటర్నేషనల్ రిజిస్టర్ పార్సల్స్, ఇట్లాంటి అంశాలన్నీ కూడా వస్తాయండి. ఇంక్లూడింగ్ ఎంబ్యాగ్ ఏదైతే పిఓగైడ్ పార్ట్ 2లో కవర్ అవుతుందో అలాంటివన్నీ వస్తాయి. మోర్ ఓవర్ ఎస్బీ ఆర్డర్స్ అండి. ఎస్బీ ఆర్డర్స్ 2024లో ఇచ్చినవి ఇస్తారండి. అప్ టు 31 డిసెంబర్ 2024 ఇస్ ద సిలబస్. అయితే దాంట్లో మనకు లాస్ట్ ఇయర్ ఒక 10 ఎస్బీ ఆర్డర్స్ రిలీజ్ చేశారండి. అందులో మనకు లాస్ట్లో ఒక 8, 9, 10 ముందున్నవన్నీ రేట్స్ గురించి ఉందండి. లాస్ట్లో కొంత ఈ మొబైల్ యాప్ దాని గురించి ఉంది. తర్వాత ఏ అకౌంట్స్ను క్లోజ్ చేయొచ్చు, ఏ అకౌంట్స్ను ఓపెన్ చేయొచ్చు ఈ యాప్స్ ద్వారా అనేది ఒకటి. తర్వాత ఏదైతే టీడీఎస్ కమిషన్స్ వాటి గురించి, ఎంపీకేబీ ఏజెంట్స్ గురించి ఇచ్చిన సమాచారం ఉందండి. జస్ట్ మీరు బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ ఒక లుక్ చేసి మీరు వెళ్తే మీకు వర్కౌట్ అవుతుందండి. అంటే గ్యారంటీగా వస్తాయని కాదండి, వీటి మీద గతంలో అంతా కూడా కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి వై నాట్ మీరు కూడా ఒకసారి చూస్తే మంచిది అనే ఉద్దేశంతో చెప్పడం అండి. ఇంతకుముందు 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. దిస్ ఈజ్ ద 3rd వీడియో. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.